మనం ఎప్పుడు ఎక్కువగా షాపింగ్ చేసినా శ్రావణ మాసంలో మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఏ వస్తువు కొన్నా కూడా. నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న ఒక ప్రత్యేకమైనటువంటి పూజా వస్తువుని మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఆ వీడియో చూసి అది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇదివరకే ఆ వస్తువు మీ దగ్గర ఉందా? వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లక్ష్మీదేవి అష్టోత్తర స్టాండ్ అన్నమాట. వెండిది. ఇది పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్నాను. ఈ స్టాండ్లో నాకు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ఇలా సింహాసనం లాగా వచ్చి చుట్టూ 108 బంగారు రంగు పువ్వులు, ఆ పువ్వులు పెట్టడానికి హోల్స్ కూడా ఉన్నాయి. ఇది దేవుని రూమ్లో పెడితే అయితే చాలా అందంగా చాలా బాగా ఉంది. ఇది నేను తీసుకుంది మీడియం సైజు, చిన్నగానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఒక్కొక్క హోల్లో అలా 108 నామాలు చదువుతూ ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండాలి. మనకు అష్టోత్తరం చదివేటప్పుడు ఒకవైపు బుక్ చూస్తూ ఉంటాము. ఆ హోల్లో సన్నగా ఉండడం వల్ల ఆ హోల్లో కరెక్ట్గా పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. అందుకే ఇలా నేను మామూలు పూలతో పాటు అలా పువ్వులతో వేసేసాను. ఫస్ట్ డే అయితే నాకు అలా హోల్లో పెట్టాలని తెలియదు. హోల్లో పెడితే మాత్రం మంచి లుక్ వచ్చింది. ఇలా ఈ సింహాసనం పైన మనము ఏ పూజకైనా ఏ విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం వినాయక చవితి అప్పుడు లక్ష్మీదేవి ఉన్న ప్లేస్లో మనము వినాయకుని విగ్రహం పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకేదైనా విగ్రహం పెట్టుకోవచ్చు. ఇలా ఆ పువ్వులు మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటాయి. అలా ఒక్కటి పెట్టాలి. అంత ఓపిక ఉంటే పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మనం పూజ హడావుడి టైంలో ఆ హోల్స్ చూస్తూ బుక్ చూస్తూ పెట్టడం కొంచెం కష్టం అనిపించింది. కానీ చాలా బాగుంది. నేనైతే అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మాయి నాకు సడన్గా సర్ప్రైజ్గా తెచ్చిచ్చింది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి. అందుకే మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను శ్రావణ శుక్రవారం రోజున మళ్ళీ ఈ స్టాండ్ తీసి మళ్ళీ పూజ చేసుకున్నాను. ఈ స్టాండ్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా వీలుంటే తెచ్చుకోవచ్చు, చాలా బాగుంది. ఇది పెడితే మాత్రం పూజ రూమ్ లుక్కే మారిపోయింది. నాకైతే చాలా మంచి ఒక రకమైన భక్తిభావం కలిగింది. ఇలా 108 బంగారు పూలతో మనం పూజ చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. ఇది అప్పుడు వెండి రేట్ తక్కువగా ఉంది. 33-34 వేలు అయ్యాయి మాకు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒకటి కొంటాం కదా. లాస్ట్ ఇయర్ ఇది కొన్నాము. ఇప్పుడు ఏం కొంటామో తెలియదు. నేను హడావుడిగా పూజ చేసేటప్పుడు టైం లేక అలా బంగారు పువ్వులు మామూలు పువ్వులు కలిపి అష్టోత్తరం చదువుతున్నప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు శుభ్రం చేసేటప్పుడు ఈ వీడియో మీకు చూపించాలనిపించింది, చూపిస్తున్నాను. చూడండి, ఇలా దేవుని రూమ్లో పెడితే ఇలా లుక్ వచ్చింది. మీకు ఈ ఐటెం నచ్చిందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.